అందరికీ నమస్తే అండి. గల్లా జయదేవ్ గారు రాజకీయాల్లో ఇక కొనసాగకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. జస్ట్ ఇప్పుడే ఆయన అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు. అందుకు గల కారణాలు కూడా వివరించారు. సో గల్లా జయదేవ్ గారు ఒక డిఫరెంట్ పొలిటీషియన్. ఆయన రాజకీయం అంతా కూడా అంటే ఆయన ఒక పూర్తి స్థాయి పొలిటికల్ ఫ్యామిలీ నుంచే వచ్చినప్పటికీ, ఆయన ఫాదరు అండ్ మదర్ పొలిటీషియన్స్గా పనిచేసినప్పటికీ, జయదేవ్ గారి ఆలోచనలన్నీ కూడా రాజకీయాల కంటే బిజినెస్ వైపు, వ్యాపారాల వైపే ఉంటాయి, పరిశ్రమల వైపే ఉంటాయి. సో అమర్ రాజా బ్యాటరీస్ అనే ఒక పెద్ద సంస్థకు ఆయన చైర్మన్. అలాగే దేశానికి నెక్స్ట్ 10 ఇయర్స్ సరిపడా ఈ లిథియం బ్యాటరీ టెక్నాలజీ కావచ్చు, ఇటువంటి ఇన్వర్టర్స్ టెక్నాలజీ కావచ్చు, ఆయన కంపెనీ ద్వారా తయారు చేస్తారు. సో ఆయన రాజకీయాల్లో ఉండడం వలన ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాజకీయాలు అంత ఫ్రెండ్లీగా లేవు. ఒక పార్టీలో ఉన్నవాళ్ళు మంచి వ్యక్తులైనా సరే వాళ్ళని పూర్తి స్థాయి శత్రువులుగానే చూస్తున్నారు ఇప్పుడు రాజకీయాల్లో. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలని భావిస్తున్నాను. మా నాన్న 2 సంవత్సరాల కిందట వ్యాపారాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పూర్తిగా వ్యాపారాలన్నీ నానెత్తినే ఉన్నాయి. సో నేనే చూసుకోవాలి కాబట్టి నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను. నేను యాక్చువల్లీ మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తాను ఆ నమ్మకం నాకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులను చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేను. నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉంది. మళ్ళీ పోటీ చేసినా గెలుస్తాను, కానీ రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. 2 ఏళ్ల క్రితం మా నాన్న వ్యాపారాల నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే రాజకీయాలు వదిలేస్తున్నా. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో మాట్లాడా. రాజధానిగా అమరావతికే మద్దతిస్తా. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు అవిశ్వాసం పెట్టారు. ఆ సమయంలో పార్టీ గొంతు నేనే వినిపించా. దీనిని దృష్టిలో పెట్టుకొని వివిధ కేసుల్లో ఈడీ నన్ను 2 సార్లు పిలిచి విచారించింది. నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలో ఉన్నాయి. సిబిఐ, ఈడీ నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి అని గల్లా జయదేవ్ గారు చెప్పారు. నిజమే, ఆయన చెప్పింది వాస్తవం. మీకు ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 10 ఏళ్ల పొలిటికల్ కెరీర్, అంటే పొలిటికల్ కెరీర్ కాదు, ప్రధానమంత్రిగా ఆయన కెరీర్లో మిస్టర్ పిఎం అని పిలిచిన ఏకైక పార్లమెంటేరియన్ గల్లా జయదేవ్ గారు. ఇంతకుముందు ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఆయన్ను అలా పిలవల. సో అది పార్లమెంటులో వందలాది మంది సభ్యులందరూ ఉండగా అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు గల్లా జయదేవ్ గారు అనర్గళంగా 20 నిమిషాల స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ దేశంలో పార్లమెంటు సభ్యుల ప్రతిష్టను ఒకంత పెంచడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో గల్లా జయదేవ్ గారి ఖ్యాతిని అమాంతం పెంచింది. ఆయన ఇంగ్లీష్లో అనర్గళంగా స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఉంటుంది, వినొచ్చు. గూస్ బంప్స్ వస్తాయి. రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి, అలాగే కేంద్రం ఇస్తున్న సహాయం గురించి, అరకొర సహాయం గురించి, బీజేపీ చేస్తున్న మోసం గురించి, ఇవన్నీ కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారన్నమాట. సో దాంతో అప్పటి నుంచి మరి ఎంతైనా నరేంద్ర మోదీ గారు కూడా ఒక వ్యక్తే కదా, అందులోకి మహాశక్తులున్న వ్యక్తి కాబట్టి తన చేతిలో ఉన్న శక్తులన్నీ కూడా గల్లా జయదేవ్ గారి మీదకి 1 by 1 వదులుతూ ఉన్నారు. ఈడీ, సిబిఐ ఎప్పుడప్పుడు ఆయన వ్యాపారాల మీద నిఘా పెట్టి, ఆయన ఫోన్ల మీద నిఘా పెట్టి, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, దేనిలో ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇదంతా కూడా నిఘా పెట్టారు. నిజంగా నాకు తెలిసి దేశంలో ఏ పొలిటీషియన్కు ఇంత థ్రెట్ ఉండదు గల్లా జయదేవ్ గారు. కేవలం ఆ రోజు ఇచ్చిన ఆ స్పీచ్ కారణంగా మాత్రమే గల్లా జయదేవ్ గారు ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సో ఆ స్పీచ్ ఆయనకు ఎంతగా ఉపయోగపడిందో ఇప్పుడు అంత మైనస్ అయింది. వీలైతే ఆ స్పీచ్ యూట్యూబ్లో కొట్టండి. అది 2019 ఫిబ్రవరి అనుకుంటా, నాకు కరెక్ట్గా డేట్ అది గుర్తులేదు. అప్పుడు బడ్జెట్ సెషన్సే జరుగుతున్నాయి. అప్పుడే ఆయన మిస్టర్ పిఎం అని సంబోధిస్తూ చాలాసార్లు ఆ 20 నిమిషాల్లో ఒక 10 సార్లు సంబోధిస్తూ మాట్లాడారు. అది సూపర్ ఉంటుందన్నమాట. వీలైతే వినండి. సో దానివల్లనే ఇప్పుడు ఆయన కష్టాలు వచ్చి నరేంద్ర మోదీ గారి చేతిలో ఉన్న శక్తులన్నీ గల్లా జయదేవ్ గారి మీద పడి వెంటాడుతున్నాయి. అందుకే అవి తట్టుకోలేక ఎంతైనా ఒక పొలిటీషియన్ అంటే బిజినెస్ చేయాల్సి వస్తుంది, చేస్తారు. ఎవరు బిజినెస్లు వాళ్ళకు ఉంటాయి. పొలిటికల్ కెరీర్ అనేది పూర్తిగా అదే పర్మనెంట్ కాదు, వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి. సో వ్యాపారాలు వదులుకొని రాజకీయాలు చేయాలంటే పూర్తిగా అవినీతిలో తనమునకలు అవ్వాలి. అలా ఆయన ఉండలేడు కాబట్టి
ఇంకా తప్పుకున్నాడు అనమాట. థ్యాంక్ యూ.